స్వామి ఇంకా కొద్దిగా ఎట్లా వచ్చాయండి స్వామి, మీరు కొద్దిగా రండి స్వామి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, వెంకటేగౌడ గారి నాయకత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై ఆరో మాట్లాడుకొని వస్తుందా అందరికీ నమస్కారం. పలమనేరు మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ గారికి, అదేవిధంగా పట్టణాధ్యక్షుడు జాఫర్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి గారికి, హాస్పిటల్ చైర్మన్ సంగారెడ్డి గారికి, మురళీకృష్ణ గారికి, రామనాథ గారికి, మండలాధ్యక్షుడు బాలాజీ నాయుడు గారికి, మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు, వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించుకుంటున్నాను. మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకు ఇంతమంది విచ్చేశారు. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పండుగలా జరుపుకుంటున్నారు. దానికి కారణం ఈ గడిచిన 4 సంవత్సరాల 9 నెలలు పరిపాలన. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మునుపెప్పుడు కూడా జరగనటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, వృద్ధులకు పెన్షన్ కావచ్చు, అనేక సంక్షేమ పథకాల ద్వారా నేరుగా వాళ్ళ గడప దగ్గరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి జననేత జగనన్న గారికి ఈరోజు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన నిండు 100 ఏళ్ళు ఇంకా అష్ట ఐశ్వర్యాలతో ఆయన చిరకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉండాలని మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ప్రజల కోసం నిరంతరం తపన పడి ప్రజలకు మనం ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అని నిరంతరం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన జన్మదినాన మనం అందరం కూడా సంబరాలు చేసుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా మనం చూసాం ఈ 4.5 సంవత్సరంలో కులాలు, మతాలు, అనేక వర్గాలు, అట్టడిగిన వర్గాలు అందరికీ కూడా సమన్యాయం కల్పించినటువంటి జననేత జగనన్న గారు ఆయన జీవితకాలం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాడు,
మనం కూడా ఆయనకు తోడుగా ఉండాలని మనం అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. సీఎం జిందాబాద్.